హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టేట్ జాబ్స్. అండ్ ఏపీ డిఎస్సి రిలేటెడ్ చాలామంది స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ డౌట్స్ అనేవి చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసినంత మనకి ఏపీ డిఎస్సి అప్లికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా ఉండదా దానికి సంబంధించి, అండ్ స్టడీ సర్టిఫికేట్ రిలేటెడ్ డౌట్స్, అండ్ కిందికి రండి ఆధార్ అండ్ సర్టిఫికేట్స్ అనమాట. ఇందులో మిస్టేక్స్ రిలేటెడ్ డౌట్స్ అండ్ టెట్ రిలేటెడ్. అంతేకాకుండా ఏపీడిఎస్సి 2024 సంబంధించినటువంటి అప్లై చేసిన క్యాండిడేట్స్ కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేస్తే మనకి ఏపీడిఎస్సి సంబంధించినటువంటి అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా ఉండదా అని చాలామంది అడుగుతున్నారు. అండ్ గవర్నమెంట్ అయితే ఏం చెప్పిందంటే ఏపీడిఎస్సి అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ ఉండదు అని చెప్పింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఏపీడిఎస్సికి సంబంధించి మిస్టేక్ జరిగింది అప్లికేషన్లో, మాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. ఎందుకంటే చాలామందికి రాంగ్ పెట్టారు. ఎందుకంటే చాలామంది జిరాక్స్ సెంటర్లో డాక్యుమెంట్స్ ఇచ్చారు అప్లై చేయమని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్లై చేశారనమాట. సో చాలామందికి చాలా మిస్టేక్ జరిగాయి అనమాట. క్యాస్ట్ రిలేటెడ్ మిస్టేక్స్ పెట్టారు అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే మిస్టేక్ జరిగిందో వాళ్ళు ఫోన్ చేసేసి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి అనమాట. ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే మాత్రం ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రకటించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసింది మనకి స్టడీ సర్టిఫికేట్ రిలేటెడ్ డౌట్స్ అడుగుతున్నారు. అండ్ మధ్యలో కొన్ని ఇయర్స్ మిస్ అయ్యాం అంటే జంప్ అయ్యాం, వాటికి ఎలా అని అడుగుతున్నారు అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం 4 ఇయర్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ 4 ఇయర్స్ ఏంటంటే 7 to 10th అనమాట. ఓకే, సో కాబట్టి మధ్యలో 1 ఇయర్ మిస్ అయినా పర్లేదు, కానీ 7 to 10thలో మాత్రం మధ్యలో ఇయర్ అనేది మిస్ అవ్వద్దు. ఓకే, 4 to 10th అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు 4th, 5th, 6th లేకపోయినా పర్లేదు, కానీ 7 to 10th ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయండి. చాలామంది ఏం అడుగుతున్నారంటే జిరాక్సా లేకపోతే ఒరిజినల్ అప్లోడ్ చేయాలా అని అడుగుతున్నారు. అండ్ మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఒరిజినలే అప్లోడ్ చేయండి. ఓకేనా, మీ దగ్గర లేవు, మీ కాలేజీలో ఉన్నాయి, వెళ్ళి అడగండి. వాళ్ళని అడిగి స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వండి. లేదు అది కూడా ప్రాబ్లం అవుతుంది, మీరు ఏదైనా ఫీ పేమెంట్ చేయాలి అండ్ స్టడీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అనుకుంటే ఆ టైంలో మీరు జిరాక్స్ అప్లోడ్ చేయండి. జిరాక్స్ కూడా చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. మీ పేరు కానివ్వండి, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ అనేది స్కానింగ్ అనేది చాలా క్లారిటీతోని స్కాన్ చేసేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మరీ మీకు ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు మాత్రమే జిరాక్స్ అప్లోడ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఒరిజినలే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అండ్ మీరు 1-2 ఇయర్స్ లేకపోయినా పర్లేదు, 5-10 ఉన్నా 6-10 ఉన్నా అప్లోడ్ చేసుకోండి. 1-2 ఇయర్స్ మిస్ అయినా కానీ పర్లేదన్నమాట. మీకు మినిమం 7 to 10th అయితే మాత్రం స్టడీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి కనపడాలి. అట్లయితే మీకు లోకల్ క్యాండిడేట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ చాలామంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారనమాట 2014 తర్వాత. వాళ్ళు 133 సెక్షన్ కింద లోకల్గా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి ఆధార్ కార్డ్ రిలేటెడ్ సర్టిఫికేట్ రిలేటెడ్ మిస్టేక్స్ అని అడుగుతున్నారు. మీకు ఆధార్ కార్డులో ఎలా ఉన్నా పర్లేదనమాట. ఆధార్ కార్డులో మీ పేరు ఉంటే చాలు, అండ్ మీ సర్నేమ్ కూడా సింగిల్ లెటర్ ఉన్నా పర్లేదు. ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ సర్టిఫికేట్లో మాత్రం మీ పేరు అనేది కరెక్ట్గా ఉండాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేటు, మీ డిగ్రీ సర్టిఫికేట్లో మాత్రం పేరు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకేనా, ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్లో ఎలా ఉందో అలానే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయండి మీ పేరు అనేది. ఓకేనా, పెళ్ళైన అమ్మాయిలు కూడా అదే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మా పెళ్ళయింది, మా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అయింది, మేము ఏం ఎంటర్ చేయాలంటే మీ సర్టిఫికేట్లో ఉన్నదే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, మీ సర్టిఫికేట్లో ఏది ఉందో అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ రిలేటెడ్ కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటే ఉంటుంది, ఒకసారి ఇస్తారనమాట. మళ్ళీ మళ్ళీ ఈ ఇయర్కి దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు. అది పర్మనెంట్ వ్యాలిడిటీ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి ఇస్తే పర్మనెంట్గా అదే సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఓకేనా, మీ సేవ నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కదా, ఆ బార్ కోడ్ కింద నెంబర్ ఉంటుంది కదా, అదే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్యాస్ట్ అనేది ఒకేసారి ఇస్తారు. అదే సర్టిఫికేట్ మీరు ఆ నెంబర్ అనేది మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, నెంబర్ అనేది మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చాలామంది టెట్ రిలేటెడ్ డౌట్స్ కూడా అడుగుతున్నారు. 2018, 2016 వాళ్ళు ఇప్పుడు ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. మీరు ఎలిజిబులే అనమాట. 2011 తర్వాత ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా టెట్ స్కోర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ మీరు చాలాసార్లు టెట్ రాసి ఉంటారు కదా, ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఓకేనా, చాలామంది 2-3 సార్లు టెట్ అనేది రాశారనమాట. వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ మార్క్స్ ఏ టెట్లో వస్తే ఆ మార్క్స్ అనేది మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయండి. ఓకేనా, అంతేకాదు సీటెట్ సంబంధించి మీ దగ్గర స్కోర్ ఉంటే
అది కూడా ఎంటర్ చేయొచ్చు. సీటెట్ కూడా వ్యాలిడిటీ ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి అప్లికేషన్ రిలేటెడ్ డౌట్స్ అడుగుతున్నారు. అండ్ చాలామంది ఏం అడుగుతున్నారంటే, మేము పాత అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ లేదు, పాత అప్లికేషన్ ఫామ్ అనేది లేదు, ఇప్పుడు ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. మీ పాత అప్లికేషన్ డీటెయిల్స్ అనేది వాళ్ళు అడగరనమాట. మీ ఆధార్ కార్డు అండ్ పాత అప్లికేషన్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఉన్నదో వాటితోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీరు న్యూగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అందులో మీ ఆధార్ కార్డు అండ్ పాత ఫోన్ నెంబర్ ఏదైతే 2024లో మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఉందో ఆ 2 కూడా ఎంటర్ చేసేసి మీరు ఏపీడీఏసీకి ప్రజెంట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఏవైతే సబ్జెక్టులు అప్లై చేశారో ఇప్పుడు ఆ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా మీరు ఏదైనా సబ్జెక్టులు అప్లై చేస్తే, అంటే ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఎక్స్ట్రా పోస్టులకు వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం వాటికి మాత్రం 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. సింగిల్ సబ్జెక్ట్‌కి 750 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నమాట డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి అడగండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారంటే, మాకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చూపియట్లేదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూపించట్లేదు అని అడుగుతున్నారు. మీరు అప్లికేషన్ చూసేటప్పుడు ఒక 2, 3 సార్లు ట్రై చేయండి చూపిస్తుందా లేదా అనేది. లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేయండి. ఓకేనా? వాళ్ళే క్లారిటీ అనేది ఇవ్వగలుగుతారనమాట. ఎందుకంటే అప్లికేషన్‌లో చూపించకపోతే డెఫినెట్‌లీ మీరు హెల్ప్ లైన్‌కే ఫోన్ చేయాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ అనేది చేస్తారనమాట. సో అప్డేట్ చేస్తే మీకు సబ్జెక్టులు అనేవి కనపడతాయి. ఓకే. హెల్ప్ లైన్ నెంబర్స్‌కి ఫోన్ చేసి అడగండి. మాకు ఇట్లా సబ్జెక్ట్ అనేది కనపడట్లేదు, మేము డిగ్రీలో పలానా సబ్జెక్ట్ చేసాం, 2 సబ్జెక్టులు కనపడుతున్నాయి కానీ ఒక సబ్జెక్ట్ కనపడట్లేదు అని చెప్తే వాళ్ళు సిస్టమ్ అనేది అప్డేట్ చేస్తారనమాట. ఓకే. సో ఇదనమాట మనకి ఏపీడీఏసీ రిలేటెడ్ సంబంధించినటువంటి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఓసీ క్యాండిడేట్లకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓపెన్ క్యాండిడేట్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఓకేనా? సో ఇవన్నమాట రెగ్యులర్గా అడుగుతున్న డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.